ఇప్పుడు పరాభవ నామ సంవత్సర ఫలితాలు చెప్పుకోవాలి. మార్చి నెల 2026 సంవత్సరం మార్చి నెల 19వ తారీఖు గురువారం నుంచి యుగాది కొత్త సంవత్సరం ప్రారంభమైంది. మేషరాశి ఉంది. ఈ మేషరాశి ఎట్లా ఉందంటే, మేషరాశికి ఆదాయం 11, ఖర్చు 5. ఆదాయంలో మిగిలేదు కొంచెం ఎక్కువగా కనపడుతుంది. అయితే ఈ మేషరాశికి వచ్చేప్పటికల్లా రవి, కుజుడు, బుధుడు, రాహువు, తర్వాత శుక్రుడు 5 గ్రహాలు బాగున్నాయి. ఈ రాశి వాళ్ళకి వివాహం కావడానికి ఖచ్చితంగా వివాహం కావడానికి అవకాశం ఉంది. కానీ వివాహం చేసుకోవాలి అంటే మీ పెద్దవాళ్ళ నిర్ణయం, తర్వాత మీ ఇద్దరు కలిసిందా లేదా జాతక రీత్యా చూసుకొని వివాహం చేసుకోండి. అట్లా కాకుండా తొందరపాటుగా ప్రేమ వివాహాలు కానీ సరిగ్గా చూడకుండా చేస్తే ఇబ్బంది పడతారు. ఇప్పుడు జరిగే వివాహాలను కూడా ఎట్లా ఉన్నాయంటే జాగ్రత్తగా చూస్తేనే కాపురాలు నిలబట్టలేదు. కాబట్టి బాగా వివరంగా చూసుకొని చేసుకోవాలి. ఒకటి, ఈ రాశికి 11 రవి, కుజుడు, బుధుడు, రాహు ఉన్నారు. బుధుడు, రవి కలిసి ఉండటంలో అన్ని రకాల వ్యాపారాలు కూడా బాగా కలిసి వస్తాయి. బుధాదిత్య యోగం అంటారు. ఈ రాశి వాళ్ళు ఇళ్ళు కానీ, స్థలాలు కానీ, పొలాలు కానీ కొనుక్కోవాలని ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తూ ఉంటే వాళ్ళకు ఖచ్చితంగా మీరు కొనుక్కోవాల్సిన భూమి ఏదైనా కొనుక్కోగలుగుతారు. రాహు బాగున్నాడు. ఈ రాశి వాళ్ళకి రాహు బాగుండటం చేత ఏమవుతుంది అంటే మీకు రావాల్సిన డబ్బులు వస్తాయి. అంతకుముందు ఎప్పుడో ఎవరికో ఇచ్చి రాక, లేకపోతే ఎవరికో ఇచ్చి కోర్టుకెక్కి అవి రావనుకున్న ఆశలు వదులుకున్నవి ఎవరైనా కబ్జా చేసి మీకు రాదనుకున్నవి కూడా తిరిగి రావడానికి అవకాశం బాగా ఉన్నది. అయితే ఈ రాశి వాళ్ళకు ఉన్న పరిస్థితి ఏమిటి? ఈ మేషరాశికి శని ద్వాదశంలో ఉన్నాడు. ఏలినాటి శని ప్రారంభమైంది. రాహు, కేతువుల మధ్యలో గ్రహాలు ఉన్నాయి. రాహువు, కేతువు, శని ఈ 3 గ్రహాలు పూర్తిగా విరుద్ధంగా ఉన్నారు. కాబట్టి మిగతా గ్రహాలు ఎట్లాగన్నా ఉండనండి, రాహువు, కేతువు, శని ఈ 3 కూడా పాపగ్రహాలు. ఈ పాపగ్రహాల మధ్యలో అన్ని గ్రహాలు పట్టము. శని ఏలినాడు శని ప్రారంభమైంది, సంవత్సరం అయింది. ఇంకా 6 సంవత్సరాలన్నర ఏలినాడు శని ఉంది. కాబట్టి మీకు చాలా మంచి అని చెప్తే కదా, ఆ మంచిని మీరు ఉపయోగించుకోవాలనుకునేటట్లయితే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని మీకు ఉన్న దోషాలు పోవటానికి తగిన శాంతి చేసుకోండి. అట్లా చేసుకుంటే మీకు వచ్చే ఆదాయం, ఖర్చు అంతా కూడా నిలబడుతుంది. అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.